హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని అయితే ఫాలో చేసేయండి. మంచి మంచి టేస్టీ రెసిపీస్ అన్ని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. మీరు కూడా చూసేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు నేనైతే బ్రెడ్తో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే ఒక సింపుల్ అండ్ స్వీట్ రెసిపీని ట్రై చేశాను. ఇది చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఇది ఏంటో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఇది చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. ఈ పాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు బటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని పెట్టి రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు, లైట్ గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చేసేదానికి 2 పీసెస్ చొప్పున పడతాయి. అలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ ని అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లోకి 1 గ్లాస్ వరకు పాలు వేసుకుని 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను. ఇది మరిగే లోపుగా వేరొక బౌల్ తీసుకుని దీంట్లోకి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. అలానే 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ ను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పాలను అయితే యాడ్ చేసుకుంటూ ఎటువంటి బబుల్స్ అలానే ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు అయితే మరిగాయండి. ఇలా మరిగిన పాలలోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు పడుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి కొద్ది టైంలోనే దగ్గరికి పడుతుంది. సో ఈ విధంగా దగ్గరికి వస్తున్నప్పుడు మనం దీంట్లోకి వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనం చేసుకునే డెజర్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకుని దీంట్లోకి 1 కప్ వరకు షుగర్, 2 కప్స్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. దీనిలోకి 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది మరిగే లోపుగా మనం వేరొక ప్లేట్ తీసుకుని దీంట్లోకి 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుని అలాగే కొద్దిగా పాలను అయితే వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుని పెట్టుకోవాలి. నేను ఈ డెజర్ట్ కోసం 8 బ్రెడ్ స్లైసెస్ అయితే రోస్ట్ చేసుకున్నాను. ఇవి టోటల్ గా 4 అయితే వస్తాయి. సో చూసారు కదా, ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని ఈ విధంగా కప్ గానీ ఏదైనా ప్లేట్ గానీ పెట్టుకుని రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. దీనికి మెయిన్ గా కావాల్సింది సన్న సేమియా అండి. ఇది కొద్దిగా తీసుకుని ఇలా క్రష్ అయితే చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మన మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక బ్రెడ్ స్లైస్ ని తీసుకుని మనం చేసుకున్న కస్టర్డ్ ఏదైతే ఉందో ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా బ్రెడ్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాని మీద వేరొక బ్రెడ్ పెట్టి క్లోజ్ చేయాలన్నమాట అండి. సో ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మనం కార్న్ ఫ్లోర్ మిల్క్ కలిపాం కదండి, దాంట్లో ఒకసారి డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఈ సన్న సేమియాలో అయితే మళ్ళీ ఇంకొకసారి డిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సన్న సేమియాలో బ్రెడ్ మొత్తాన్ని కవర్ చేయాలన్నమాట అండి. సో ఇలా కవర్ చేసుకుని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అయితే చేసుకుంటున్నాను. మీ ఇంట్లో కిడ్స్ ఉన్నట్లయితే వాళ్ళతో చేయించండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ప్రాసెస్ చేయడం అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి చేయడము. సో ఎక్కడో బయట తినే బదులు ఇంట్లోనే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇదంతా రెడీ చేసుకునే లోపు మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది గులాబ్ జామున్ పాకంలో ఉంటే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద వేరొక పాన్ అయితే పెట్టుకున్నాను. దీనిలోకి 1 స్పూన్ వరకు బటర్ని అయితే వేసుకున్నాను. మీరు బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఈ బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత నేను చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఈ ప్యాన్లో 4 పీసెస్ అయితే సరిపోయాయి. అలా మీకు ఎన్ని పడితే అన్నింటిని పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, 1 సైడ్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తిప్పుకుంటున్నానండి. వీటిని స్లోగా తిప్పుకోవాలి, ఎందుకంటే పాలలో ముంచాం కాబట్టి విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందువల్ల స్లోగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ రోస్ట్ చేసుకోవడం కోసం ఇంకొక స్పూన్ బటర్ని అయితే వేసుకున్నాను. ఇలా బోత్ సైడ్స్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే స్లోగా తీసుకుంటూ వేరొక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా అన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో దీంట్లో 1/2 పార్ట్ వరకు ముందైతే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ సిరప్ అంతా ఈ బ్రెడ్కి పడుతుంది. ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకుని మళ్ళీ దీని మీద కూడా మనం షుగర్ సిరప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం సిరప్ అంతా ఒకసారి వేసేస్తే కనుక వన్ సైడ్ మాత్రమే సిరప్ అనేది పడుతుంది. సో అందుకని కొద్దిగా వేసుకుని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత బ్రెడ్ మొత్తం పీల్చుకుంటుందండి. తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకున్న తర్వాత మిగిలిన సిరప్ని కూడా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మంచిగా కనిపించుకోవడం కోసం నేను కోకోనట్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటే కనుక ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ మాత్రం లైక్, అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.